వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇది పూరి చపాతీలకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్లో ఇంట్లోనే 2 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ కాబూలీ శనగలు అంటే తెల్ల శనగలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోండి. నేను మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఉంచేసి ఇంకోసారి ఫ్రెష్గా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వండి. ఈ కాబూలీ శనగలు మెత్తగా ఉడకాలండి, అప్పుడే కర్రీ మనకు టేస్టీగా ఉంటుంది. తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 3-4 లవంగాలు, కొద్దిగా చెక్క, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు వేసి అవి లైట్గా వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని ఆనియన్స్ని ఎర్రగా వేయించుకోండి. ఇలా దోరగా ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే మిక్సీ పట్టేసుకున్నానండి. 3 టమోటాలను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా, కారపొడి, ధనియా పొడి, కొద్దిగా పసుపు వేసుకొని ఈ మసాలాలని నూనెలో వేయించుకోండి 1 మినిట్ పాటు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగలను వేసుకోండి. అన్నీ వేసుకోవద్దండి, కొన్ని 2 గరిటెలమైన మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. అలా పేస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్టీగా వస్తుంది, చిక్కగా వస్తుంది. ఆ పేస్ట్ని ఇందులో వేసేసి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఇందులో 1 స్పూన్ చోలే మసాలాను యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఈ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీని 5 మినిట్స్ పాటు కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని మరో 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.